మనం నివసిస్తోన్న భూమి ప్రస్తుతం అత్యంత తీవ్రమైన సౌర వికిరణ తుఫాను అంటే S4 స్థాయిని ఎదుర్కొంటోంది. 20 ఏళ్ల తర్వాత దాపురించిన సౌర వికిరణ తుఫాను 3 రోజుల క్రితం అంటే 2026 జనవరి 19న ప్రారంభమైంది. ఈ తుఫాను ఉపగ్రహాలు, ధృవ ప్రాంత విమానాలు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కానీ దీంతో భూమిపై ఉన్న ప్రజలకు ప్రత్యక్ష హాని లేదు. అధిక శక్తిగల ప్రోటాన్లు, ఉపగ్రహాల సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు మాత్రం ఈ తుఫాన్ ద్వారా ముప్పు పొంచి ఉంది. ధృవ ప్రాంత మార్గాల్లో ప్రయాణించే విమానాలకు అధిక వికిరణ మోతాదుతో పాటు HF రేడియో కమ్యూనికేషన్ లోపాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు ఈ వికిరణ మోతాదు పెరుగుతుంది. పవర్ గ్రిడ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోరా ఉత్తర కాంతులు కనిపిస్తాయి. సాధారణంగా ధృవ ప్రాంతాల్లో కనిపించే కాంతులు ఇప్పుడు మధ్య అక్షాంశ ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి FAA, NASA, FEMA, NERC వంటి సంస్థలకు ఇప్పటికే సమాచారం అందింది. ప్రారంభమైన తుఫాను కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా. ఆరోరా కాంతులు ప్రపంచవ్యాప్తంగా అరుదైన ప్రదేశాల్లో కనిపించడం ఒక అద్భుత దృశ్యం. విమాన ప్రయాణికులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఉపగ్రహ కమ్యూనికేషన్ GPS లో తాత్కాలిక లోపాలు సంభవించవచ్చు. సూర్యుడి నుంచి భారీగా ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు భూమి వైపు దూసుకొచ్చాయి.